మార్నింగ్ 8 AM నుంచి ఆఫ్టర్‌నూన్ 3 PM వరకు ఒకే బోట్‌లోనే ఎంటైర్ డే స్పెండ్ చేయాలంటే ఎలా ఉంటుంది? అండ్ యాక్చువల్లీ మేము గూడా ఫస్ట్‌లో అదే అనుకున్నాం. మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 3 వరకు బోట్‌లో ఏం చేస్తాంరా బాబు అనుకున్నాం. కానీ ఆ డే కంప్లీట్ అయ్యాక దిస్ టర్న్ ఔట్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ఇన్ అవర్ మారిషియస్ ట్రిప్. సో ఈరోజు మనం వెళ్ళబోయే ట్రిప్ వచ్చేసి మారిషియస్‌లో వన్ ఆఫ్ ద ఫేమస్ హైలాండ్ హాపింగ్ ఐల్ ఆఫ్ సర్ఫ్స్. కాటమరన్ క్రూజ్, అన్లిమిటెడ్ డ్రింక్స్, బార్బిక్యూ లంచ్, వాటర్‌ఫాల్, స్నార్క్లింగ్, ఐలాండ్ హాపింగ్. ఆల్మోస్ట్ ఎంటైర్ డే వాటర్ మధ్యలోనే ఉంటాం. సో మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. మన స్టే ఉన్న ఆస్ట్రోరియా బీచ్ నుంచి ఐల్ ఆఫ్ సర్ఫ్స్ కి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 40 minutes డ్రైవ్ ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్రూజ్ 8 AM కి స్టార్ట్ అవుతుంది. సో లేట్ గా వెళ్ళిపోతే బోట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే మేము మార్నింగ్ 6 AM కి లేచి రెడీ అయ్యి అరౌండ్ 7 AM కి హోటల్ నుంచి బయలుదేరాం. యాక్చువల్లీ ట్రావెల్లో ఇలాంటి యాక్టివిటీస్ కి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టైమింగ్. బోట్ స్టార్ట్ అయ్యాక మన కోసం అస్సలు వెయిట్ చేయదు. ఫైనల్లీ లొకేషన్ కి రీచ్ అయిపోయాం. ఫస్ట్ ఒక చిన్న బోట్ ఎక్కించుకున్నారు. అక్కడ నుంచి మెయిన్ క్యాటమరన్ బోట్ ఎక్కామన్నమాట. సో బోట్ ఎక్కిన వెంటనే బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశారు. సో ఫుల్ బ్రేక్ఫాస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ డ్రింక్స్ విషయంలో మాత్రం అన్లిమిటెడ్ కూల్ డ్రింక్స్, మాక్టైల్స్ అండ్ కాక్టైల్స్ కూడా సర్వ్ చేస్తారు. అండ్ హానెస్ట్లీ బోట్ స్టార్ట్ అయ్యాక అట్మాస్ఫియర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక సైడ్ సముద్రం, పైకి చూసే స్కై, చుట్టూ ఆల్మోస్ట్ నథింగ్, ఓన్లీ వాటర్ మాత్రమే ఉంటుంది. అలా బోట్ మీద పడుకొని పైకి ఆకాశం చూస్తూ కింద సముద్రం చూస్తూ ట్రావెల్ చేస్తుంటే ఆ ఫీల్ ని వర్డ్స్ లో ఎక్స్పీరియన్స్ చాలా కష్టం. సమ్ టైమ్స్ డెస్టినేషన్ కన్నా జర్నీ ఇంపార్టెంట్ అంటారు కదా, ఈ ఎక్స్పీరియన్స్ సేమ్ అట్లాంటిదే. సో బోట్ జర్నీ కంటిన్యూ అవుతుండగా కొంతమంది క్రూ లంచ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎంటైర్ కుకింగ్ ప్రాసెస్ బోట్ మీదనే చేస్తారు. సో మనం బోట్ మీద ఎంజాయ్ చేస్తుంటే పక్కన బార్బిక్యూ ప్రిపరేషన్ గా స్టార్ట్ అయిపోయింది. బార్బిక్యూ ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేస్తున్నారు. చూడ్డానికి మాత్రం ఫుల్ టెంప్టింగ్ గానే ఉన్నాయి. లుక్స్ చూసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. టేస్ట్ మాత్రం మనం అనుకున్న రేంజ్ లో అస్సలు ఉండదు. సో ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఓకేష్, బట్ అప్పటికి మనం ఫుడ్ కోసం కాదు, ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాం. సో ఎంజాయ్ చేస్తూ కంటిన్యూ అయిపోయాం. అండ్ నెక్స్ట్ మనం ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలి. బట్ మన మెయిన్ క్యాటమరన్ బోట్ అక్కడికి వెళ్ళలేదు. సో బోట్ చేంజ్ చేసుకోవాలి. ఫైనల్లీ వాటర్ సైడ్ కి వెళ్ళాం. అండ్ అక్కడికి వెళ్ళగానే ఒక ఫన్నీ థింగ్ జరిగింది. మళ్ళీ అందరూ రైట్ సైడ్లో ఏదో చూస్తూ ఫొటోస్ అండ్ వీడియోస్ ఇస్తున్నారు. నేను కూడా ఏంటి అక్కడ అని చూస్తే మంకీస్. దీనికోసం ఇంత ఎక్సైట్మెంట్ అని ఫస్ట్లో అనుకున్నా. చుట్టూ మొత్తం గ్రీనరీ, ట్రీస్, వాటర్ సౌండ్ అండ్ మిడిల్లో వాటర్ ఫాల్. అండ్ ఈ వాటర్ ఫాల్ నేమ్ వచ్చేసి గ్రాండ్ రివర్ సౌత్ ఈస్ట్ వాటర్ ఫాల్. వాటర్ ఫాల్ దగ్గర అట్మాస్ఫియర్ మాత్రం చాలా కామ్ గా ఉంది. అక్కడ మనం యాక్చువల్లీ దిగలేం, మీరు చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది. సో అలా లైట్ గా ఒక ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకొని అండ్ బోట్ దగ్గరకు వచ్చాక కొంచెం సేపు ట్రావెల్ చేసాం. అండ్ అప్పుడు బోట్లో ఒక డిఫరెంట్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. అదే క్రాస్ సెల్లింగ్. అండర్ వాటర్ వాక్ అని, పారాస్లైడింగ్ అని, అది ఇది అని డిఫరెంట్ యాక్టివిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రైస్ చెప్పడం స్టార్ట్ చేశారు. అండ్ ప్రైసెస్ విన్నాక ఓకే బ్రో, మన బోట్ క్రూజ్ ఎక్స్పీరియన్స్ తోనే హ్యాపీగా ఉందాం అనుకున్నాం. యాక్చువల్లీ యాక్టివిటీస్ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి, బట్ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. మన బోట్లో ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కరు కూడా ఆ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ని ఆప్ట్ చేసుకోలేదు. సో మేము కూడా యాజ్ యూజువల్ గా స్కిప్ చేసాం. యాక్టివిటీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనల్లీ స్నార్క్లింగ్ టైం. ఇది యాక్చువల్లీ మనకు ఫ్రీ అనమాట. మీకు ఎక్విప్మెంట్ కావాలంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బట్ నేను ఎక్విప్మెంట్ తీసుకోకుండానే డైరెక్ట్గా వాటర్లోకి దూకేసాను. అండ్ హానెస్ట్లీ అది వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ ద డే. వాటర్ లోపలికి వెళ్ళాక కారల్స్, స్మాల్ ఫిషెస్, చుట్టూ మొత్తం బ్లూ వాటర్ అండ్ మనం లిటరల్లీ ఓషన్ మధ్యలో ఉన్నట్టు ఫీల్. కొంచెం సేపు అండర్ వాటర్లో ఎంజాయ్ చేసి స్విమ్మింగ్ అండ్ స్నార్క్లింగ్ చేసుకొని ఫైనల్లీ బోట్లోకి రిటర్న్ అయిపోయాం. ఫైనల్లీ బార్బిక్యూ లంచ్ రెడీ. మార్నింగ్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి అప్పటికి ఫుల్ హంగ్రీ ఉన్నాం. సో లైట్గా ఫుడ్ తినేసాం. ఫుడ్ ఎక్స్పీరియన్స్ యావరేజ్గా ఉన్న, హంగర్లో ఎవ్రీథింగ్ టేస్ట్ బాగానే ఉంటుంది. లంచ్ కంప్లీట్ చేసుకొని అరౌండ్ హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒక స్మాల్ ఐలాండ్ లో డ్రాప్ చేశారు. ఐలాండ్ లో అరౌండ్ 40 minutes టైం స్పెండ్ చేయాలని చెప్పారు. సో మేము కొంచెం సేపు వాక్ చేసి బీచ్ ఎంజాయ్ చేసి ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఎంటైర్ డే లో ఇలా స్మాల్ బ్రేక్స్ ఉండడం వల్ల జర్నీ బోరింగ్ అస్సలు అనిపించలేదు. కొంచెం సేపు బోట్ లో, కొంచెంసేపు వాటర్ ఫాల్ దగ్గర, కొంచెంసేపు స్నార్క్లింగ్, కొంచెంసేపు ఐలాండ్. సో ఎంటైర్ ఎక్స్పీరియన్స్ కంటిన్యూస్ గా మూవ్ అవుతూనే ఉంటుంది. టైం ఎలా పాస్ అయిందో కూడా తెలియదు లిటరల్లీ. సో 40 minutes కంప్లీట్ అయ్యాక మళ్ళీ బోట్ వచ్చింది. ఐలాండ్ నుంచి పికప్ చేసుకొని రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ సైడ్ మళ్ళీ కొంచెం స్నాక్స్ అండ్ డ్రింక్స్ కూడా సర్వ్ చేశారు. ఫైనల్లీ అరౌండ్ 3 PM కి ట్రిప్ కంప్లీట్ చేసుకొని డ్రాప్ చేశారు. మార్నింగ్ 8 AM నుండి ఆఫ్టర్నూన్ 3 PM వరకు ఆల్మోస్ట్ ఎంటైర్ డే వాటర్ మధ్యలోనే గడిచిపోయింది. ఫర్ మీ దిస్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ మారిషస్ ట్రిప్. కాటమరన్ క్రూజ్, లగూన్ వాటర్, వాటర్ ఫాల్స్, స్నార్క్లింగ్, బార్బిక్యూ,
ఐలాండ్ హాపింగ్, ఎవ్రీథింగ్ కంబైన్డ్ గా ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. ఇన్ కేస్ మీరు కూడా బుక్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. సపరేట్ డీల్స్ అయితే మీకు అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ఈవెన్ మీకు 1000 INR నుంచి 10,000 INR వరకు అయితే ఉంటుంది. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు కాటమరన్ క్రూజ్ తీసుకోండి. బోట్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ చేసుకొని హోటల్ సైడ్ కి రిటర్న్ అయిపోయాం. బట్ అప్పటికి మళ్ళీ ఒక ప్రాబ్లం, ఫుల్ హంగరీ మాకు అయితే. సో నియర్ బై ఇండియన్ రెస్టారెంట్స్ సెట్ చేయడం స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ ఫస్ట్ డేనే మన ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ అంత గ్రేట్ గా లేదు. సో ఈసారి కొంచెం కేర్ఫుల్ గా సెర్చ్ చేసాం. అప్పుడు మాకు ఒక రెస్టారెంట్ దొరికింది, ఇండియన్ ఫ్లేవర్స్. యాక్చువల్లీ ఫస్ట్ డే వెళ్ళడానికి ట్రై చేసాం, బట్ అప్పటికి రెస్టారెంట్ క్లోజ్ అయిపోయింది. సో సెకండ్ డే డైరెక్ట్ గా కాల్ చేసి ఓపెన్ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోయాం. యాక్చువల్లీ ఈ ప్లేస్ చాలా సింపుల్ గా ఉంటుంది, ఎటువంటి ఫ్యాన్సీ ఏమి ఉండదు, ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ నాకు చాలా బాగా నచ్చింది. సో Mauritius లో ఇండియన్ ఫుడ్ కోసం సెర్చ్ చేస్తుంటే సో ఈ రెస్టారెంట్ డెఫినెట్లీ సేవ్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన మ్యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఒక్కసారి చూడండి. ఫైనల్లీ ప్రాపర్ ఇండియన్ ఫుడ్ దొరకడం పర్ఫెక్ట్ ఎండింగ్ అనిపించింది మాకైతే. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే Mauritius లో ఈవినింగ్ 6 PM నుంచి 7 PM వరకు ఆల్మోస్ట్ అన్ని షాప్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఈవెన్ మీరు షాపింగ్ మాల్స్ కూడా మీకు ఎక్కడ కనిపించవు, అన్ని క్లోజ్ అయిపోతాయి. సో ఇండియాలో లాగా బయట వేరే కంట్రీస్ లాగా నైట్ డిన్నర్ తర్వాత షాపింగ్ వెళ్దాం అని స్పాంటేనియస్ గా ప్లాన్ చేసుకుంటే మాత్రం మీకు ప్రాబ్లం అవ్వచ్చు. కాబట్టి ఐటనరీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ టైమింగ్స్ మైండ్ లో పెట్టుకోండి. అండ్ మన Mauritius ట్రిప్ లో నెక్స్ట్ డే ఐటనరీ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.